మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం జోరుగా సాగుతుంది. విశాఖపట్నం టు వయా మహారాష్ట్ర వయా నిజామాబాద్ మీదుగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లా ఏ పాన్ షాప్కి వెళ్ళినా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో లిక్విడ్ రూపంలో గంజాయి లభించడం చాలా బాధాకరం. ఈ గంజాయిని వ్యాపారస్తులు క్యాచ్ చేసుకొని యువతను చెడుదారి పట్టిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడదాం. చెప్పండి, ముఖ్యంగా గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. విశాఖపట్నం టు వయా మహారాష్ట్ర వయా నిజామాబాద్ మీదుగానే గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఏ పాన్ షాప్లోకి వెళ్ళినా లిక్విడ్ రూపంలో పాన్ కట్టే ముందు దాని మీద ఒక వాటర్తో రాకుతూ ఉంటారు. అది పూర్తిగా గంజాయికి సంబంధించిన అంశమే అని చాలామంది చెప్తుంటారు. దాన్ని జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం, ఎక్కడ కూడా సీజ్ చేసిన దాఖలాలు. మీరు విద్యార్థి సంఘాల యువత ఎక్కువ చెడుదారిన పడుతుంది. మీ విద్యార్థి సంఘాలకు ఏం డిమాండ్ చేస్తారు? నిజామాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే గంజాయి మీరు చెప్పినట్టు విశాఖ టు మహారాష్ట్ర వెళ్తుంది, నిజామాబాద్ వయా నిజామాబాద్ వెళ్తుందని ప్రతి ఒక్క యువతకు తెలుసు, అదేవిధంగా నిజామాబాద్ ఉంటున్న ప్రజలకి తెలుసు. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ బృందం కానీ దీనిపైన స్పందించకపోవడం వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలియడం లేదు. ఇప్పటికీ చాలాసార్లు కూడా పాన్ షాప్లలో యువత పాన్కి అదేవిధంగా గంజాయికి లిక్విడ్ రూపంలో చేసి కలర్ బాక్స్లలో చిన్నగా అమ్ముతున్నట్టు పోయిన సిపి గారు సంవత్సరం కింద కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఏరియాలలో, అదేవిధంగా నగరంలో కూడా ఇదే గంజాయి యువతకు పూర్తిగా బానిస అవ్వడం జరుగుతూ ఉంది. ఆ మత్తులో యువత మొత్తం దానికి బానిస అయిపోయి చెడుదారిలో వెళ్తున్నారు. అదేవిధంగా ఇంట్లో చిన్న పెద్ద లేకుండా అందరిపై వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెద్దలపై చేతులు చేసుకోవడం, రోడ్లపైకి వచ్చి గొడవలు పడడం, యువతను పూర్తిగా రౌడీయిజం వైపు మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని వెనుకాల ఉన్నటువంటి రహస్యం ఏందో తెలియడం లేదు. ఇప్పటికీ ఎందుకు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ బృందం కానివ్వండి తెలిసి కూడా ఎందుకు వాటిపై స్పందించడం లేదో తెలియడం లేదు. రాత్రి 3-4 గంటల వరకు రైల్వే స్టేషన్ ఏరియాలలో షాపులు చాలా ఉంటున్నాయి. అక్కడ కూడా గంజాయి రవాణా జరుగుతుందని మాటలు బయటకు వస్తున్నాయి. ఇంత తెలిసినప్పటికీ కూడా పోలీస్ బృందం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి దీని వెనకాల వాళ్ళ హస్తం కూడా ఉందా తెలియడం లేదు. వెంటనే ఇప్పటికైనా మారి యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్ వెంటనే ఈ గంజాయిని అమ్ముతున్నటువంటి రవాణా చేస్తున్నటువంటి బృందాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున శిక్షించాలని చెప్పి యువతకి దీనిపై కౌన్సిలింగ్ ఇవ్వాలని మేము విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తాం. అదే చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ నగరంతో పాటు పూర్తిగా అత్యధికంగా మైనార్టీ ఏరియా ఉన్న ప్రాంతంలో గంజాయి భారీగా అమ్ముతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ మైనార్టీలే కాదు, మెజార్టీ ప్రజలు కూడా గంజాయికి అలవాటు పడి ఆ యువత అంతా చెడిపోతుంది. మరోవైపు గంజాయి మత్తులో దొంగతనాలు, దోపిడీలు, రోడ్లపైకి చల్లరి చేయడం జరుగుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ వ్యాపారస్తులు దీన్ని క్యాచ్ చేసుకున్న పరిస్థితి. ఏం చేయాలి యువత అటువైపు వెళ్లకుండా? యువత అటువైపు వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 10th క్లాస్ నుంచే విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్న పరిస్థితి. ఇంటర్, డిగ్రీ, 10th విద్యార్థులకి పోలీస్ బృందం తరపు నుంచి క్లాసెస్లో కానీ టీచర్స్ నుంచి ఆ గంజాయి మత్తును స్వీకరిస్తే ఎటువంటి లాస్ ఉంటుందో, ఎలా జీవితం నాశనం అవుతుందో విద్యార్థులకు తెలియజేయాలి. ముందుగా మీరు చెప్పినట్టన్నా ఇప్పుడు మైనారిటీ ఏరియాలలో మైనారిటీ వ్యక్తులతో, మహిళలతో ఎవరైతే బీద స్థితిలో ఉన్నారో వారికి డబ్బులు ఇచ్చి మరీ రవాణా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే తిండికి లేక రోడ్లపైన తిరుగుతూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని యువతను ఎక్కడ గ్రాప్ చేయాలనో చూసుకొని పట్టుకొని వాళ్ళకి యువతకి ఓవరాల్గా యువతనే టార్గెట్ చేసి రౌడీయిజం వైపు, అదేవిధంగా ఒక యువతని మొత్తం రోడ్డు పైన పడేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ నిజామాబాద్ నగరంలో కనిపిస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, యువతను చెడుదారి పట్టే విధంగా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా సరే, ముఖ్యంగా పాన్ షాప్లో అత్యధికంగా గంజాయి వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో వాటిపైన చర్యలు తీసుకునేందుకు
ప్రభుత్వం దానికి సంబంధించిన పోలీస్ అధికారులు గట్టిగా సోదాలు చేస్తేనే పూర్తిగా గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఖచ్చితంగా స్కూళ్ళు కాలేజీలు ప్రారంభమయ్యే సమయంలో కౌన్సిలింగ్ ఇవ్వాలి. యువత చెడుదారిన పడకుండా వాటిని నిరోధించే విధంగా కౌన్సిలింగ్ ఇస్తే వాటిని గంజాయి వైపు వెళ్లకుండా ఉండేందుకు నిర్మూలించే దిశగా ప్రయత్నాలు సాగే దిశగా ఉంటాయని చెప్పి మరోవైపు ఇంకోవైపు గంజాయి వ్యాపారం అరికట్టే విధంగా పోలీసులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి యువతను చెడుదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపైనే ఉంటుందని చెప్పి విద్యార్థి సంఘ నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.